కమలంలో లీక్ వీరులు దీని గురించి చాలా సీరియస్గా మాట్లాడారు కిషన్ రెడ్డి గారు. ఇక్కడ చూసి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాళ్ళు, సమావేశ వివరాలను బయటపెట్టొద్దని ప్రధాని మోడీ చెప్పినా పట్టించుకోలేదు. ఆ ఎంపీలు చెప్తే చర్యలు తీసుకుంటాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కిషన్ రెడ్డి. 2036 ఒలింపిక్స్కి అవకాశం భారత్కు దక్కేలా ప్రయత్నిస్తున్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఆ లీక్ వీరులు ఎవరో చెప్తే చర్యలు తీసుకుంటారట. సార్కి మనం చెప్పాలేమో, సార్కి పాపం తెలియదు. అసలు లీకు వీరులు ఎవరు? అసలు పార్టీని నిర్వీర్యం చేసేస్తుంది ఎవరు? పార్టీని పూర్తిగా బజ్జోబెట్టింది ఎవరు? పార్టీ దేనికి పనికి రాకుండా చేస్తుంది ఎవరు? తెలంగాణలో ఒక టైంలో అధికారం పగ్గాలు దక్కించుకున్న స్థాయి నుంచి ఇప్పుడు అసలు మేము ఉన్నామా లేదా అనే స్థాయికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటేనే మనం గెలవగలుగుతాం అనే విధంగా పార్టీని మెల్లగా చాప కింద నీరులాగా బీఆర్ఎస్కి అనుకూలంగా మారుస్తుంది ఎవరు? అనేక స్కాముల్లో బీఆర్ఎస్ని కాపాడుతుంది ఎవరు? తెలంగాణలో భూములపైన వాటిపైన మాట్లాడద్దు అని చెప్పింది ఎవరు? జూబ్లీహిల్స్లో పోటీ ఇవ్వకుండా పైపైన యాక్ట్ చేయమని చెప్పింది ఎవరు? వీటన్నిటిపైన కూడా విచారం చేయించండి కిషన్ రెడ్డి గారు. అయ్యా కిషన్ రెడ్డి గారు, సగటు బీజేపీ నాయకులు కోరుకుంటా ఉన్నారు మీ గురించి. సారు, మేము ఒక టైంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముందు మేమే అధికారంలో రాబోతున్నామని కలలు కన్న దగ్గర నుంచి ఈరోజు 2025 డిసెంబర్ నాటికి మేము సర్పంచ్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని స్థానానికి పడిపోవడానికి కారణం ఎవరు అని ప్రతి కార్యకర్త గొంతు చించుకొని మొత్తుకుంటున్నాడు కిషన్ రెడ్డి గారు. వీటి గురించి తెలీదా మీకు? మోడీ గారు ఏదో అన్నారట. మోడీ గారు కరెక్ట్గానే అన్నారు, తప్పేం లేదు దాంట్లో. అసలు మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా లేదా, మీరున్నారా నిద్రపోతున్నారా అని చెప్పి మోడీ గారు కొంచెం ఘాటుగానే అన్నారు. బయటికి వచ్చింది. తప్పొచ్చిందా? వక్రీకరించారా? మోడీ గారు చెప్పంది ఏమన్నా చెప్పారా బయట? మోడీ గారు చెప్పిందే కదా చెప్పింది. మీరుంది 8 మంది ఎంపీలు, 8 మందిలో 4 గ్రూపులు. తీరా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నది మొత్తం అమ్ముకొని మీకోసం కష్టపడిన బీజేపీ కార్యకర్తలు ఈరోజేమో రోడ్ల పాలు. వాటి గురించి కదా మీరు విచారం చేయాల్సింది, వాటి గురించి కదా మీరు మాడాల్సింది. మోడీ ఏదో అనడనే అది బయటకు వచ్చిందని చెప్పి ఇప్పుడు ఈయనకి రోషం పొంగుకొచ్చింది. ఈయనకి మీ పార్టీ పరిస్థితి చూసి మీరు కోప్పడండి, మీ పార్టీ దీనస్థితి చూసి మీరు కోప్పడండి. మీ పార్టీ రోజు రోజుకి మరింత కిందకి పాతాలని కుంగిపోతుందనే విషయం చూసి మీరు ఆలోచించండి. అంతేగాని లీకు వీరులు ఎవరు, వాళ్ళు మెంటల్ గాళ్ళు, వాళ్ళ సంగతి తేలుస్తా, ఈ కబుర్లన్నీ వాళ్ళ ఉపయోగం ఉంది? జనాలకి తెలుసు ఏం జరుగుతుందో బీజేపీలో. మీరే తెలుసుకోవాలి, మీరే మారాలి. ప్రధాని మోడీతో తెలంగాణ ఎంపీల భేటీకి సంబంధించిన వివరాలు బయటికి పొక్కడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. భేటీ వివరాలను లీక్ చేసిన వాళ్ళు మెంటల్ గాళ్ళని ఆగ్రహం వ్యక్తం చేశారట. చాలా పెద్ద ఆగ్రహం. మెంటల్ గాళ్ళు అన్నారంట సార్, పెద్ద మాటే. సమావేశ వివరాలను బయటకు చెప్పొద్దని మోడీ స్వయంగా చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో మంగళవారం కిషన్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. లీకులు ఇచ్చిన ఎంపీలు ఎవరో మీడియా ప్రతినిధులు చెప్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారట. మీడియా ప్రతినిధులు చెప్తే చర్యలు తీసుకుంటారట. నిన్న ఇష్టం వచ్చిన పేరు చెప్తా, తీసుకుంటారు చర్యలు వాళ్ళపైన. మోదీతో భేటీ సందర్భంగా పార్టీ బలోపేతంగా చర్చించామన్నారు. సాధారణంగా ఏ యాజమాన్యమైనా సంస్థ ప్రతినిధులతో సమావేశమైనప్పుడు అభివృద్ధి గురించి ఎంత సీరియస్గా చర్చిస్తుందో తమ భేటీ సైతం అలాగే జరిగిందని ఒక మీడియా సంస్థ పనితీరును ఉదాహరిస్తూ చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మోదీ సూచించినట్టు చెప్పారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ నియామకాన్ని స్పందిస్తూ సాధారణ కార్యకర్త నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఒక బీజేపీలో ఉందన్నారు. కరెక్టే. మీరు ఇప్పుడు అదేగా, సాధారణ కార్యకర్త నుంచి మీరు ఇప్పుడు అధ్యక్షుడయ్యి 1000 కోట్ల ఆస్తులు మొత్తం కథ బీజేపీ మొత్తాన్ని పూర్తిగా నిద్రమత్తులో ఉంచుతున్నారు మీరే కదా. వాటి గురించి మాట్లాడండి సార్. బీజేపీ ఎవరు బయట పెట్టారు, ఎవరేం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, కమలం పార్టీలో ఏం జరుగుతుంది, ఇట్లాంటివి కాదు. పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీ ఎందుకు దీనస్థితిలోకి వెళ్ళిపోతుంది ఏంటి అనే దానిపైన విచారం చేయాలి. అసలు మీకు అది ఇంట్రెస్ట్ లేదనుకోండి, వేరే విషయం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి వీళ్ళందరూ టార్గెట్, కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారండి బీజేపీలో. కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, అక్కడ అంతకుముందు వెంకయ్య నాయుడు, ఇట్లాంటి వాళ్ళు అంతా ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు. వీళ్ళంతా ఏంటంటే పెద్దగా రాష్ట్రంలో అధికారంలో రావడం వీళ్ళకి ఇష్టం ఉండదు, రాష్ట్రంలో పార్టీ గెలవటం, పార్టీ విస్తరించడం వీళ్ళకి ఇష్టం ఉండదు అన్నమాట. వీళ్ళు ఏంటంటే జస్ట్ వీళ్ళు ఎంపీలుగా గెలవాలి, కేంద్రంలో పార్టీ అధికారంలోకి రావాలి, వీళ్ళు కేంద్ర మంత్రో లేకపోతే ఇంకే గవర్నరో తీసుకోవాలి, రాష్ట్రంలో పార్టీ మాత్రం అలా చల్లగా బజ్జోని ఉండాలన్నమాట. ఇది వీళ్ళ ప్లాన్. అందరి ప్లాన్ ఇదే. చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, పెద్ద మనుషులు.